అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ ప్రతి ఒక్క సభ్యుడికి 6 కేజీల సన్నబియ్యం కూడా అందిస్తామని చెప్పింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అందుకోసమే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అనేక సంక్షేమ పథకాలకు కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. చాలా మంది పేర్లు అయితే ఇప్పుడు లిస్టులో లేకపోవడం వల్ల మళ్ళీ చాలా మంది కొత్తగా అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం రేపటి వరకు కూడా ఛాన్స్ ఉంది. ఇంకా అప్లై చేసుకున్న వారు వెంటనే ఒక ఫామ్ నింపి మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఆధార్ కార్డు జత చేసి అందచేయండి. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి పాత దరఖాస్తుల్ని కొత్త దరఖాస్తుల్ని కలిపి పరిశీలించి నిజమైన అర్హులకి రేషన్ కార్డు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి అర్హుడికి ప్రతి చివరి అర్హునికి కార్డు అందే వరకు కూడా అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పి మంత్రులు అయితే ప్రకటిస్తున్నారు. మరి కులగణన ఆధారంగానే జారీ చేస్తామని చెప్పారు. తర్వాత గ్రామ సభల్లో ఇచ్చే దరఖాస్తులకు మరి ఇప్పుడు మోక్షం ఉంటుందా లేదా అనేటువంటి సందేహం కూడా మరి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద కీలక ప్రకటన చేయాలి. పాత దరఖాస్తులు ఇప్పుడు గ్రామ సభల్లో ఈ 4 రోజుల్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డుల కొత్త దరఖాస్తులు అన్నింటినీ కలిపి ఫైనల్ లిస్టు తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. ఇక 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరి స్మార్ట్ కార్డులపై కూడా మరి ఇప్పుడైతే ఇవ్వలేము. తర్వాత ఇప్పుడు కార్డు అయితే ఇష్యూ చేస్తాం. తర్వాత పాత వారికి కొత్త వారికి కలిపి కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. కొత్త రేషన్ కార్డుల్లో కోత అయితే ఖాయమైంది. 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 6,68,000 రేషన్ కార్డులు మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక 18 జిల్లాల వారిగా అర్హుల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం. కానీ చాలామంది ఇంకా అప్లై చేసుకోకపోవడం వల్ల వారి అప్లికేషన్లు కూడా తీసుకొని మరి మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి వెంటనే కొత్త దరఖాస్తుల్ని పాత దరఖాస్తులు కలిపి ఫైనల్ లిస్టు 26వ తేదీ వరకు ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి గ్రామ సభ దరఖాస్తుల సంగతి ఏమిటి? కొత్త రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వేను లింకు చేయడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాని వారి నుంచి కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పుడైతే దరఖాస్తులు అయితే తీసుకుంటుంది. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు, కోపాన్ని తగ్గించడానికేనని గ్రామ సభల్లో ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కాబట్టి ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తులు పాత దరఖాస్తులు అన్నింటి కలిపి ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ విధంగా జిల్లాల వారీగా రేషన్ కార్డుల జాబితా అయితే ఈ విధంగా విడుదల చేశారు. ఇంకా వీటికి ఈ గ్రామ సభలో ఈ 4 రోజులు ఇచ్చినటువంటి అప్లికేషన్లు అయితే జత కాలేదు. కాబట్టి వాటితో కూడా కలిపి కొత్త లిస్టు పెట్టాలని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక రోజు లేట్ అయినా కానీ కొత్త వారితో పాత వారితో కలిపి ఇంకో కొత్త లిస్టు పెట్టాలని చెప్పేసి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చేలా చూడాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి భావిద్దాం. ఎన్నికల హామీలో భాగంగా రేషన్ కార్డులు ఎక్కువ ఇవ్వాలి కానీ కోతలు పెట్టొద్దని చెప్పి ప్రజల ఆకాంక్ష. ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే ఈరోజు రేపు అవకాశం ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.